హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇలా కలుసుకున్నాము. సరే, ఇప్పుడు ఎక్రోనిమ్ ఏంటంటే TRAP, ట్రాక్ అనే ఎక్రోనిమ్ ద్వారా ఈ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. చెప్తాము. త్రిగుణములు T ఫర్ త్రిగుణములు, 3 మోడ్స్. ఆ 3 మోడ్స్ అంటే ఏమిటి? R అంటే ప్రాముఖ్యత కోసం పరుగులు. ఆ ప్రాముఖ్యత ఎలా అంటే దానికోసం ఏం చెయ్యాలి, ఆ ప్రాముఖ్యత రావాలంటే ఏం చెయ్యాలి. నెక్స్ట్ ఏ గుణాలకు అనుగుణమైన కర్మ. గుణాలకు అనుగుణమైన కర్మ, మన దాంట్లో ఏ గుణాలు ఉంటాయో దానికి అనుకూలమైన కర్మ. పి స్వచ్ఛమైన జీవితం. స్వచ్ఛమైన జీవితం ఎలా ఉంటుందో దానికి చెప్తాను. ఫస్ట్ ప్రాముఖ్యత కోసం పరుగులు. ఆ ప్రాముఖ్యత ఎలా రావాలంటే చాలామంది తెలుసు, జాబ్ చేసేస్తే వచ్చేస్తుంది. అది కాదండి ప్రాముఖ్యత. ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్. ఆ ఇంపార్టెన్స్ ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. ఆ హార్ట్ అటాక్ వచ్చింది, అది దాని యొక్క ఇంపార్టెన్స్. అది చాలా ఇంపార్టెంట్ కాదు. బాబు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, త్వరగా వెళ్ళాలి హాస్పిటల్కి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదండి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఇంపార్టెన్స్, అలాంటి ప్రాముఖ్యత మనకు అక్కర్లేదు కదండి. అలాంటి ప్రాముఖ్యత వద్దు. నెక్స్ట్ మీకు తెలుసా అండి, కోపం మంచిది కాదు. కోపం మంచిదే కాదు. కోపం వల్ల మన మనసు చెడిపోతుంది. మన మనసుకున్న మంచి మూడ్ చెడిపోతుంది. ఇంకా తర్వాత కోపం వల్ల మన మనసు పాడైపోతుంది. ఇంకా అవతల వాళ్ళని కూడా చాలా బాధపడుతుంది. ఆ కోపం రాక్షసులకు వస్తుందండి ఎక్కువ. కోపము తెచ్చుకోకూడదండి. చాలామంది పంతులకు కూడా ఈ మధ్యన ఈ జనరేషన్లో కోపాలు ఎక్కువ ఉంటున్నాయి. బీపీ సమస్యలు ఇలాంటివి అయితే పర్లేదు, కానీ కోపాలు ఎక్కువ తెచ్చుకోకూడదు. కోపాలు తెచ్చుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి, ఇది ముళ్ళుల్లా కనబడుతుంది కదండి. ఇదేమో ఇలా ఉంది. ఇది నిజమైన ముళ్ళు కాదు అని అలా అనుకున్నా. ఇలా ఉంది. ఇప్పుడు మన ఫస్ట్ అంటే ఇది ఒక బాక్సింగ్ డంప్ అనుకున్నాం. అంటే బాక్సింగ్ బూమ్ బూమ్ అంటారు కదా, ఆ డంప్ అనుకున్నాం. ఇది అంటే ఫుల్ ముళ్ళు ఉన్నాయి. మనం దాన్ని చూసుకోకుండా గట్టిగా ఇలా పంచి ఇచ్చాము. అప్పుడేమో ఇక్కడ మొత్తం ముళ్ళు గుచ్చుకుపోయాయి. అప్పుడు మన కోపం వచ్చి మళ్ళీ ఇలా గట్టి కొడితే మనకే కదా ముళ్ళు వస్తాయి. మనకి కదా తిరిగి మంచిగా కదా ముళ్ళు వస్తాయి. సో కోపం వచ్చి రాకూడదు అసలు. మనం ఈ పంచి ఇచ్చినప్పుడు అయ్యయ్యో చూసుకోవాలి కదా అని చెప్పి బ్యాండేజ్ తెచ్చుకోవాలి తప్ప దీని మీద యాక్షన్ చూపిస్తే ఇది మళ్ళీ మన మీద యాక్షన్ చూపిస్తుంది. సో కోపం మంచిది కాదు. నెక్స్ట్ మనం సొంతంగా ఉండడం. ఫస్ట్ మనం శాంతంగా ఉండాలంటే ఫస్ట్ దురాశని అప్పుడే బాగా వదిలేయాలి. అప్పుడే బాగా ఉంటాము. మనం ఒక చోట ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దురాశను వదిలేయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ దురాశను అనేది వదిలేయగలితే అప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటామండి, ఏది లేకుండా. స్వచ్ఛమైన జీవితం ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛమైన జీవితం అంటే ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలి. ఆ ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫ్యామిలీ వదిలేయాలి, కానీ వదిలేయలేం కదండి. స్వచ్ఛమైన జీవితం అంటే శాంపుల్ చూపించాలి.
ఫ్యామిలీని మాత్రం వదిలేకూడదు. అయినా ఒకసారి స్వచ్ఛమైన జీవితం అంటే మీకు స్వచ్ఛమైన జీవితం నాకు గుర్తొచ్చింది చెప్పనా. అందరికీ ఆల్మోస్ట్ అందరికీ స్టోరీ తెలిసే ఉంటుంది. స్వచ్ఛమైన జీవితం అంటే ఒక్కటి అంటే ఇప్పుడు ఒక ఆ స్టోరీ వస్తుంది బాగా. అంటే స్వచ్ఛమైన జీవితం అంటే ఎలా ఉండాలంటే చెట్లు పొలాలు అన్నీ ఉండాలి. మనకంటూ చిన్న గుడిసె ఉండాలి. ఇంత బాగుంటుందో దగ్గర ఆ ఫారెస్ట్లో కట్టుకోవాలి. దగ్గర చెరువు ఉండాలి. అదే ఇప్పుడు సాధ్యం కావట్లే. కానీ స్వచ్ఛమైన జీవితంలో ఉండాలి అని అర్జునుడు అంటే కృష్ణుడు వద్దు అర్జున అని అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసా అండి, అసలు అర్జునుడు అసలు ఈ పోరాటం ఇష్టం లేక ఏమన్నారంటే, అసలు కౌరవులు ఎందుకు అర్జునుడితో ఎందుకు యుద్ధం చేస్తున్నారంటే రాజ్యం కోసం, దురాశ, ఆ రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. అప్పుడు అర్జునుడు పిరికితనంతో స్వచ్ఛమైన జీవితం బతుకుతాను, ఆ ఫారెస్ట్లో ఇల్లు కట్టుకొని బతుకుతానంటే శ్రీకృష్ణుడు నువ్వు నీ సొంత ధర్మాన్ని చెయ్యి, పలధర్మానికి పోకు, నీ సొంత ధర్మాన్ని చెయ్యి. సొంత ధర్మాన్ని అంటే పిల్లల్ని పోషించడం ఇవేంటి. పలధర్మం అంటే వాళ్ళందరిని వదులుకొని తపస్సు చేయడం, అవి పలధర్మం. ఇప్పుడు మనం ఋషులమైంది బ్రాహ్మిన్స్ అయితే చేయొచ్చు, మనం బ్రాహ్మిన్స్ కాదు కదండి. చాలామంది బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు చేయొచ్చు. మేమైతే బ్రాహ్మిన్స్ కాదు, మేము చేయలేము. ఆ పలధర్మం అసలు మనం చేయకూడదండి. ఆ పలధర్మం బ్రాహ్మిన్స్ చెయ్యాలి, మనం చేయకూడదు. పలధర్మం వల్ల మనకి చెడు జరుగుతుంది తప్ప మనకి మంచి జరుగుతుంది. అర్జునుడు పలధర్మం ఏంటండి, తన రాజ్యాన్ని మొత్తం రక్షించుకోండి. తను ఒక పెద్ద రాజ్యం కుటుంబంలో పుట్టాడండి. మీకు తెలుసా తన రేంజ్ ఏంటో? పెద్ద రాజ్యం కుటుంబంలో పుట్టాడు. ఒక మొత్తం దేశం అంత ఉంటుంది ఆ రాజ్యం, అంత పెద్ద రాజ్యం. హస్తినాపురి తనకు వారసుడు అర్జునుడు. ధర్మరాజు కూడా వారసుడే, తను కూడా వారసుడే కదా ఆయన అర్జునుడు. ఇంత పొంగిపోలు అసలు తను. అర్జున్ ప్లేస్లో మనం ఉండుంటే ఎంత పొంగిపోలు. ఇలా కుర్చీ ఇలా ఆ సింహాసం చూసి బాబోయ్ నేను చాలా పెద్దవాడిని అయిపోయాను ఇలా పొంగిపోతాం రాసుకుంటూ. కానీ అర్జున్ అది చేయలేదండి. వాళ్ళ అన్నయ్య తనకి ఛాన్స్ ఉంది, ఆ మొత్తం రాజ్యానికి వారసుడు అవ్వడానికి తనకి ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళ అన్నయ్య ఆ రాజ్యాన్ని వదులుకున్నాడు కాబట్టి తను కూడా వనవాసానికి వెళ్ళిపోయాడు వదిలి. ఇలా ఉండాలండి అన్నతమ్ములు అంటే. ఈ జనరేషన్లో చాలామంది అలా ఉండట్లేదు, చెప్తున్నాను. వర్క్ మన సొంత ధర్మం. వర్క్ పిల్లల కోసం చెయ్యాలి తప్ప మన అజ్ఞానం కోసం చేయకూడదు. ఇట్స్ అన్వాంటెడ్ ఎనర్జీ. వర్క్ అనేది మనం పిల్లల కోసం చెయ్యాలి తప్ప మన స్వార్థం అంటే పెద్ద స్థాయికి ఎదిగాలి అలాంటి స్వార్థం కోసం చేయకూడదండి. అన్వాంటెడ్ ఎనర్జీ. వర్క్ అనేది అన్వాంటెడ్ ఎనర్జీ. కానీ ఆ ఎనర్జీని మనం దేనికోసం వేస్ట్ చేయాలంటే ఓన్లీ పిల్లల కోసం వేస్ట్ చేయాలి. డూ వర్క్ బట్ డోంట్ డూ మచ్ వర్క్. వర్క్ చెయ్యాలి బట్ మచ్ వర్క్, ఎక్కువ వర్క్ చేయకూడదు. వర్క్ చెయ్యాలి, ఎక్కువ వర్క్ చేయకూడదు. ఆ వర్క్ కూడా ఎవరి కోసం చేయాలి? పిల్లల కోసం చేయాలి, కుటుంబం కోసం చేయాలి. అంతే తప్ప బాబాయ్ని పెద్ద స్థాయికి ఎదిగాలి, బాబాయ్ చిన్న వయసు నుంచి వర్క్ చేసేకూడదు. ఎక్కువ వర్క్ చేయాలి అన్వాంటెడ్ ఎనర్జీ. సో వర్క్ ఇస్ అన్వాంటెడ్ ఎనర్జీ.
అన్వాంటెడ్ ఎనర్జీ మనం వేస్ట్ చేసుకోకూడదు. అసలు ఎనర్జీని మనం కొన్నాటికి యూజ్ చేసుకోవాలి, కొన్నాటికి యూజ్ చేయకూడదు. అన్వాంటెడ్ ఎనర్జీ, వర్క్ ఈజ్ అన్వాంటెడ్ ఎనర్జీ. లేజినెస్ నెక్స్ట్ సక్సెస్. లేజినెస్ తర్వాత సక్సెస్ పుట్టుకొస్తుంది. చాలామంది బద్దకిస్తులు ఉన్నారు. కొంతమంది ఆ బద్దకిస్తులు చాలామంది లేజీగా ఉంటారు. ఆ లేజినెస్ని వదిలిపెడితే సక్సెస్ నెక్స్ట్ దానంత దానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఉంటాడు. తనకి చాలా బద్ధకం ఎక్కువ. అందుకే తనకి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు రాదు, అసలు రాదు, ర్యాంకులోనే రాదు. వాళ్ళ మమ్మీ అలా తడుతూ ఉంటే తనకి చిరాకు పుట్టి తను పొద్దున్నే లేచి చదివి కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. చూడసారండి, లేజినెస్ వదిలి పెడితేనే మనకు సక్సెస్ వచ్చింది, లేకపోతే సక్సెస్ రాదు ఇప్పటికీ. ఫస్ట్ లేజినెస్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి దీన్ని. లేజినెస్ వదిలితేనే సక్సెస్ వస్తుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్ మనకు ఉండకూడదు, అదే మెయిన్. లేజినెస్ ఉండకూడదు. ఉన్న వాళ్ళైతే లేజినెస్ వదిలిపెట్టుకొని సక్సెస్ దగ్గర రావాలి. ఆ బయట ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడుతాం. చాలా మంది జనాలు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడండి, సొసైటీ మాటలు వేస్తుందని చెప్పి ఇదేంటి చాలామంది సొసైటీ బాగాలేదు అనుకుంటారని చెప్పి మనం వర్క్ మానేస్తున్నామండి, వర్క్ చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉంటాడండి, ఒక అబ్బాయి ఒక 35 years ఓల్డ్ మ్యాన్ ఒక ఆవును తీసుకొస్తాడు. అప్పుడు జనాలు సొసైటీ అందరు పొంగిపోయి, బాబోయ్ ఎంతమంది జరిగింది, ఎంత పెద్ద ఆవు అంటే ఎన్ని లీటర్లు పాలిస్తుందో అని పొంగిపోయారండి. అలా చూస్తున్నారు. ఆ నెక్స్ట్ ఆవు మాయిపోయి అప్పుడేమో బాబోయ్ ఎంత చెడు జరిగింది చూసారా, వచ్చిన మొదటి రోజుకి పారిపోయింది, ఎంత అపశుభం అంటారు. చూసారండి. దాని ఆ తర్వాత అదే ఆవు 10 ఆవులు తీసుకొచ్చింది వాళ్ళ పిల్లల్ని. అప్పుడు ఫ్లాట్ అయిపోయారు అసలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గమ్మునంత. చూసానండి సొసైటీ గురించి పట్టించుకుంటే ఎలా అయిందో. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సొసైటీ అని భయం వదులుకోవాలి. ఆ భయం వదులుకుంటేనే మనం ఏమైనా సాధించగలం. వాళ్ళేమనుకుంటారా వీళ్ళేమనుకుంటారా అని భయం ఉంది. మనకి మార్క్స్ 100 పెట్టారనుకోండి, దాంట్లో 95 మార్క్స్ వచ్చాయి. మమ్మీ 100 రావాలన్నారు. ఆ 100 మార్క్స్ గురించి ట్రై చేస్తూ ఒక 5 మార్క్స్ది క్వశ్చన్ రాయడం మర్చిపోయాం. సో 5 మార్క్స్ తగ్గిపోయింది. లేకపోతే 100/100 వచ్చేసినాం. అది జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటి. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ వల్ల, ఆ 2 మార్క్స్ క్వశ్చన్తో ప్రాక్టీస్ చేయడం వల్ల 5 మార్క్స్ ఎగిరిపోయాయి. సో తను ఫెయిల్ అయిపోయాడు. సో సొసైటీ మా మమ్మీ 100/100 కావాలంటే అలా కష్టమైంది, ఈజీ తర్వాత అయినా రాసుకోవచ్చు. ఈసారి దానివల్ల 3 లాభం నష్టం, వాళ్ళకి 3 మార్క్స్ నష్టం. సొసైటీ ఏదో అనుకుంటామని చెప్పి మనం రాంగ్ చేయకూడదు. ఇప్పుడు రివైజ్ చేసుకున్న ఈ చాప్టర్లో ఏం చెప్పుకున్నాము. కోపం మంచిది కాదు, ఎందుకంటే కోపం వల్ల మన మనసు చెడిపోతుంది, మన ఏదంటే హైదరాబాద్ మనసు కూడా చెడిపోతుంది అని నేర్చుకున్నాం. తర్వాత మనకి దురాశ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండకూడదు అని నేర్చుకున్నాం. దాని తర్వాత వర్క్ ఎవరి కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి, మనం చేయకూడదు, మన కోసం మనం చేసుకోకూడదు అని చెప్పాం. నెక్స్ట్ నెక్స్ట్ సక్సెస్, అది కూడా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్తో సహా. నెక్స్ట్ సొసైటీ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడే. సరే ఇంకా ఉందాము. ఇక్కడ నుంచి నేను
చాప్టర్స్ 15 మినిట్స్ మాత్రమే పెడదాం అనుకుంటున్నాను. చాప్టర్స్ అయిపోతున్నాయి కాబట్టి 15 మినిట్స్ మాత్రమే పెడదాం అనుకుంటున్నానండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే ఉంటానండి. మళ్ళీ రేపు 15 చాప్టర్స్లో కలుస్తాను.